ఓకే. నా గురించి చెప్పాలంటే నా పేరు దామోదర్ అండి. నాకు 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీలో. 2007 నేను ఐటీ ఇండస్ట్రీలో అంటే స్టార్ట్ చేశాను నా కెరియర్‌ని. నేను ఇనిషియల్‌గా డాట్‌నెట్ డెవలప్‌మెంట్ మీద అండ్ సీక్వెల్ డెవలప్‌మెంట్, సీక్వెల్ డీబీగా వర్క్ చేశాను. అండ్ 5 ఇయర్స్ నుంచి ఫ్రమ్ ద పాస్ట్ 5 ఇయర్స్ నేను మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వీటి మీద వర్క్ చేస్తున్నాను. డేటా సైన్స్ మీద వర్క్ చేస్తున్నాను. అండ్ నాకు టెక్నాలజీ పరంగా చూసినట్లయితే సీక్వెల్ సర్వర్ డీబీఏ, పవర్‌షెల్, జాంగో, ఫ్లాస్క్ అండ్ ఏఐ రిలేటెడ్ స్టఫ్ మీద బాగా ఐడియా ఉంది. పవర్ బిఐ అండ్ ట్యాబ్లో మీద కూడా నాలెడ్జ్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. రైట్. సో ఈ పర్టికులర్ కోర్స్ మీరు తీసుకోవాలనుకుంటే ప్రీరిక్విజిట్స్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేవు. పైథాన్ కూడా మీకు పైథాన్తోనే కోర్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు పైథాన్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. కానీ మీకు కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే బెటర్. ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ లూప్స్, వైల్ లూప్స్, ఇఫ్ కండిషన్స్ అలాంటివి బేసిక్ స్టఫ్ ఉంటుంది కదా. ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, పైథానే ఉండాల్సిన అవసరం లేదు. సో మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అట్లీస్ట్ బేసిక్స్ తెలిసినట్లయితే మీకు హెల్ప్ అవుతుంది ఈ కోర్స్లో. ఓకే. సో మీకు అది ఇష్యూ ఏం కాదనుకుంటున్నాను నేను, నవీన, ప్రసాద్ అండ్ సురేందర్. నో ఇష్యూస్. ఆల్ రైట్. అండ్ ఇంకొకటి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ తెలియాలా అన్న క్వశ్చన్ వస్తుంది. తెలియాల్సిన అవసరం లేదు, ఈ కోర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఎలా అంటే ఏ మాడ్యూల్ ఏ వీక్ వస్తుందని నేను ఇప్పుడు డెమోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే. బేసిక్ ఓవర్వ్యూ చూడాలనుకున్నట్లయితే ఫస్ట్ మీకు పైథాన్తో స్టార్ట్ చేస్తాం. ఒక 1 వీక్ పడుతుంది మీకు. ఓకే. తర్వాత కొన్ని లైబ్రరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఫాలో అవుతుంది అనమాట. అంటే సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్లో వచ్చేసి మీకు నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాన్, మీకు ఈ లైబ్రరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ లైబ్రరీస్ యొక్క పర్పస్ ఏంటంటే నంపై అనేది న్యూమరికల్ అనాలిసిస్ కోసం. మీకు డేటా సైన్స్ మొత్తము నెంబర్స్ మీద డిపెండెంట్. ఆఫ్ కోర్స్ టెక్స్ట్, ఇమేజెస్ ఇలాంటివి కూడా ఉంటాయి, ఆ డొమైన్స్ వేరే. ఈ బేసిక్ అంటే మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా సో మీకు మళ్ళీ అంటే ఆల్రెడీ ఎవరో వేరే వాళ్ళు రాసిన కోడ్ని మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేకుండా అంటే లైబ్రరీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ కదా. సో దీంట్లో ఏంటంటే మీకు ఆల్రెడీ బిల్ట్ ఇన్ లైబ్రరీస్ చాలా ఉన్నాయి. సో మనం మన బేసిక్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని అంటే స్క్రాచ్ నుంచి మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా మీరు ఈ లైబ్రరీస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ నంపై అనేది కేవలం న్యూమరికల్ అనాలిసిస్ కోసం, నెంబర్స్ని మనం మ్యానిపులేట్ ఎలా చేయాలన్నది. మ్యాట్రిసెస్ అని మ్యాట్రిక్స్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఆ మ్యాట్రిక్సెస్ ఎలా మనం మ్యానిపులేట్ చేస్తాం ఇదంతా కూడా నంపైలో యూజ్ చేస్తాం. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం కోర్ పైథాన్ యూజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, బట్ అన్నెసరీ మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేకుండా ఈ లైబ్రరీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో కూడా ఇవే యూజ్ చేస్తారు. అండ్ పాండాస్ అన్నది డేటా అనాలిసిస్ కోసం, డేటా లోడింగ్ కోసం, క్లీనింగ్ కోసం, ఇవన్నీ కూడా మనం డేటా పాండాస్ యూజ్ చేస్తాం. అట్లీస్ట్ మీకు ఒక 1 వీక్ పడుతుంది మళ్ళీ పాండాస్. నంపై కేవలం ఒక 2 to 3 డేస్ పడుతుంది అంతే. రైట్. పాండాస్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 1 వీక్ పడుతుంది, మేబీ 5 or 7 డేస్ పడుతుంది. ఇది కొంచెం లాంగ్గా ఉంటుంది. ఈ మీకు పాండాస్ అనేది మీకు 70-80% డేటా అనాలిసిస్ మీ పాండాస్లో చేస్తారు. మ్యాట్ప్లాట్లిబ్ అనేది మీకు చార్ట్స్ కోసం, చార్ట్స్ ఆ ప్లాట్స్ కోసం. మీకు ఇది డేటా అనాలిసిస్ ఎక్కువ హెవీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్లాట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్లాట్స్ లాంటివి అవసరం లేదు, మీకు కేవలం ఫంక్షన్స్, మెథడ్స్ మనం యూజ్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ బేసిక్ అంటే బిగినర్స్కి ఎస్పెషల్గా ప్లాట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి డేటా అర్థం చేసుకోవడం కోసం. అండ్ సీబాన్ కూడా మీకు సేమ్ పర్పసే, చార్ట్స్ ఆర్ ప్లాట్స్ కోసం. కాకపోతే రెండింటికి మ్యాట్ప్లాట్లిబ్కి సీబాన్కి డిఫరెన్స్ ఏంటంటే మ్యాట్ప్లాట్లిబ్ అనేది కోర్ లైబ్రరీ. పైథాన్ ఆల్రెడీ ఉంది కానీ మనం నంపై పాండాస్ యూజ్ చేస్తున్నాం కదా. సేమ్ అదే విధంగా మ్యాట్ప్లాట్లిబ్ అనేది చార్ట్స్ మనం చాలా ప్లాట్ చేయొచ్చు, కానీ సీబాన్ ద్వారా చాలా ఈజీగా మనం ప్లాట్ చేయొచ్చు అనమాట. అది మెయిన్ డిఫరెన్స్. సీబాన్ అనేది అగైన్ మళ్ళీ ఇంటర్నల్గా మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేస్తారు. ఓకే. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
నో క్వెషన్స్. ఓకే. మెషిన్ లెర్నింగ్ అసలు అంటే ఏంటి? డేటా సైన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఏంటి? ఇలాంటి చాలా క్వెషన్స్ ఉంటాయి. మీరు డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ క్వెషన్స్. ఓకే. సో ఇది ఎస్పెషల్ కంప్లీట్లీ బిగినర్ కోర్స్ కాబట్టి మీరు ఏ క్వెషన్ అడిగినా ఓకే. అండ్ దెన్ ఫాలోడ్ బై మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కవర్ అవుతుంది. సో మీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ మీకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు ఈ కోర్స్ తీసుకోవడం కోసం. అండ్ దెన్ మీకు మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అని స్టార్ట్ అవుతాయండి, కోర్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్. ఓకే. సో మీకు ఇదంతా కూడా మీకు బేస్ అవుతుంది అనమాట ఈ స్టేజ్కి, మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి. ఆ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అని ఫస్ట్ మనం కొన్ని చేస్తాం, తర్వాత డీప్ డైవ్ చేస్తాం, ఇంటర్నల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకొని ట్రై చేస్తాం. అది ప్రాజెక్ట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ బేసిక్స్ అంటే ఇంటర్నల్స్ డీప్గా వెళ్ళి ప్రాజెక్ట్స్ వెళ్తే మీకు అర్థం కాకపోవచ్చు ఇనిషియల్గా. మీ ప్రాజెక్ట్ చేశారనుకోండి, ఈ ఇంటర్నల్స్ ఏ ప్రాజెక్ట్లో ఏ పార్ట్లో వస్తుందని మీకు అర్థమవుతుంది. అందువల్ల మీకు మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంటర్నల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంటర్నల్స్ అంటే ఏం లేదు, డీటెయిల్గా మనం మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం. తర్వాత మీకు డీప్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుందండి. సో మీరు డీప్ లెర్నింగ్ ఆల్రెడీ వినే ఉంటారు. డీప్ లెర్నింగ్ అనేది మిషన్ లెర్నింగ్కి ఒక ఆల్టర్నేట్ అప్రోచ్ అని చెప్పొచ్చు. మీకు బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీకు డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ అని మీరు బిల్డ్ చేయొచ్చు అనమాట. మనం ఒక ఎగ్జాంపుల్ చూడాలన్నట్లయితే న్యూరల్ నెట్వర్క్. సో ఇలా ఉంటుందన్నమాట న్యూరల్ నెట్వర్క్ అన్నది. రైట్, న్యూరల్ నెట్వర్క్ ఇలా ఉంటుంది. మనం ఇవి మధ్యలో ఉన్నవి ఉన్నాయి కదా, ఈ రౌండ్గా ఉన్నాయి కదా, అవి న్యూరాన్స్ అని అంటాం. ఈ ఫస్ట్ లేయర్ని ఇన్పుట్ లేయర్ అంటాం. ఫైనల్ లేయర్ ఉంది కదా గ్రీన్గా ఉన్నది, అది అవుట్పుట్ లేయర్ అంటాం. ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా హిడెన్ లేయర్స్ అని అంటాం, ప్రాసెస్ చేయడం కోసం. సో ఇది మిషన్ లెర్నింగ్ అన్నది ఏంటంటే ఒక కోడ్ రాసి ఆ డేటా అంటే సపోజ్ మనకి డేటా ఉంది. సో ఈ అల్గోరిథం జస్ట్ కోడ్ అన్నమాట. సో మన ఈ డేటా వచ్చేసి అల్గోరిథం ప్రొవైడ్ చేసినట్లయితే అది మోడల్ జనరేట్ చేస్తుంది. మోడల్ అంటే ఏం లేదు, డేటాలో ఉన్న ఇంటర్నల్ ప్యాటర్న్స్ అర్థం చేసుకొని ఒక ఫంక్షన్ ఫామ్లో మనకి ఇస్తుంది. ఆ ఫంక్షన్నే మనం మోడల్ అని అంటాం. ఇప్పుడు ఈ మోడల్కి మనం న్యూ డేటా ఇచ్చామనుకోండి, మనం ప్రిడిక్షన్ అనేది కనుక్కోవచ్చు అన్నమాట. డేటా అనాలిసిస్ అంటే ఏంటి? డేటా అనేది ఆల్రెడీ ఉన్నప్పుడు ఆ డేటాను అర్థం చేసుకోవడమే డేటా అనాలిసిస్. ఓకే, ఆ ప్రాసెస్ని డేటా అనాలిసిస్ అంటాం. మీకు డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్పస్ ఏంటి? కేవలం అర్థం చేసుకోవడం మట్టుకే కాదు, ఫ్యూచర్లో ఏమైనా కొత్త డేటా వచ్చినప్పుడు దాని ప్రిడిక్షన్ కూడా మనం పాసిబిలిటీ అవుతుంది. అది మెయిన్ కీ డిఫరెన్స్ డేటా అనాలిసిస్కి డేటా సైన్స్కి. ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? పాండా ఒక్కటే ఉందా అండి జనరల్గా, వేరే ఇది లేదా? ఓకే, ఈ లైబ్రరీస్ బేసిక్ లైబ్రరీస్ అండి. సో ఈ నంపై, పాండాస్, మ్యాథమెటిక్స్, సీమాన్ బేసిక్ లైబ్రరీస్. మిగతా అవన్నీ కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అనుకోండి, టెన్సర్ ఫ్లో అండ్ పైటార్చ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే మీకు ఎన్ఎల్పి ఉందనుకోండి, ఎన్ఎల్పి అన్నది డొమైన్ అన్నమాట, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. సో ఇది ఏంటంటే టెక్స్ట్ డేటా ఉంటుంది కదా, టెక్స్ట్ డేటా నార్మల్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి, లేదంటే కోర్ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం యూజ్ చేసి చేయడం కష్టం. సో ఈ ఎన్ఎల్పి అనేది ఆ డొమైన్ స్పెసిఫిక్ అల్గోరిథమ్స్ అంటే లైబ్రరీస్ ఉంటాయి. ఎన్ఎల్టీకే అనేది ఒక ఫేమస్ ఒక లైబ్రరీ. సో ఈ లైబ్రరీ యూజ్ చేసి మనం ఎన్ఎల్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. కేవలం ఎన్ఎల్టీకే మటుకే కాదు, మిగతా అల్గోరిథమ్స్ కూడా యూజ్ చేయొచ్చు కాంబినేషన్ విత్. సో ఎన్ఎల్టీకి మెయిన్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు అదే కంప్యూటర్ విజన్ ఉందనుకోండి, ఓపెన్ సివి యూజ్ చేస్తాం. అఫ్కోర్స్ టెన్సర్ ఫ్లో, పైటార్చ్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. డీప్ లెర్నింగ్ వచ్చేసరికి మీ కోర్ మిషన్ లెర్నింగ్, కోర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఇదంతా కూడా ఓపెన్ సివి యూజ్ చేస్తాం. ఓకే, ఇంకొక డొమైన్ వచ్చేసి టైం సిరీస్. టైం సిరీస్ అనేది ఏంటి? ఫైనాన్షియల్ డేటా ఉంటుంది కదా, అంటే డేటా ఏదైతే టైం మీద డిపెండ్ అయి ఉంటుందో వాటిని ఆ రకమైన ప్రాబ్లమ్స్ని టైం సిరీస్ డొమైన్ కింద వస్తాయండి. దీంట్లో అంతా కూడా ఆటో రిగ్రెషన్, మూవింగ్ యావరేజెస్, అరిమా, సరిమాక్స్ ఇలాంటివి ఉంటాయి ఆల్గోరిథమ్స్ అన్ని. ఓకే, దీనికి సంబంధించిన మీకు లైబ్రరీస్ వేరేగా ఉంటాయి మళ్ళీ. ఓకే, క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద?
అంటే ఒక లైబ్రరీ కేవలం ఈ లైబ్రరీస్ మటుకే కాదు, చాలా లైబ్రరీస్ వస్తాయి. ఇవి బేసిక్ లైబ్రరీస్. ఫస్ట్ ఈ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది. కంప్యూటర్ విజన్ అనేది కేవలం ఇమేజెస్, వీడియోస్ ఉంటాయి కదా, వాటిని ప్రాసెస్ చేయడం కోసం. టైం సిరీస్ అనేది ఏ డేటా అయితే మన టైం మీద డిపెండ్ అయి ఉంటుందో అవి నార్మల్ ప్రాసెస్ ద్వారా చేయలేం. సో మన టైం సిరీస్ స్పెసిఫిక్ అల్గోరిథమ్స్ అన్నీ ఉంటాయి, అప్రోచెస్ వేరేగా ఉంటాయి. డీప్ లెర్నింగ్లో కూడా మీకు LSTM, RNN ఇలాంటివి యూజ్ చేస్తాం టైం సిరీస్లో. సేమ్ అవే RNN, LSTM అనేవి ఇక్కడ డీప్ లెర్నింగ్ యూజ్ చేసినట్లయితే NLPలో కూడా యూజ్ చేయొచ్చు. అదే కంప్యూటర్ విజన్ అనుకోండి, CNN అని ఉంటాయి, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటాయి డీప్ లెర్నింగ్లో. నార్మల్ మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీకు ఓపెన్సివి యూజ్ చేయొచ్చు. రైట్, ఓకే. మీకు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూషన్గా ఉండొచ్చు, బట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. లైక్ ఒకసారి సబ్జెక్ట్లో వెళ్ళిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. 3 months కోర్స్ అండి ఇది ఓవరాల్గా. ఏమైనా క్వశ్చన్స్ ఉంది చెప్పండి. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, తర్వాత మనం డీప్ డైవ్ వెళ్దాం, అంటే డీటెయిల్గా కరికులం చూద్దాం. ఓకే, మీ వాయిస్ అంత క్లియర్గా లేదు, బట్ ఎవరు క్వశ్చన్స్ లేవనుకుంటున్నాను నేను. ఏమైనా ఉంటే అడగచ్చు. మీ వాయిస్ బ్రేక్ అవుతూ ఉంది, సో మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోండి. ఎవరో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఒకసారి మీ చాట్లో మెసేజ్ పెట్టగలరా? మీ వాయిస్ అస్సలు క్లియర్గా లేదు. మీ చాట్లో పెట్టండి మీ క్వశ్చన్. ఆల్రైట్. మధ్యలో డిస్కనెక్ట్ అయినట్టున్నా కదా మీరు. ఓకే, మీకు ఫస్ట్ అసలు అప్రోచ్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. బేసిక్ లైబ్రరీస్ ఉంటాయి, ఆ బేసిక్ లైబ్రరీస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రోడక్ట్స్లోకి వెళ్తాం. ప్రోడక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్స్, అంటే ప్రాజెక్ట్స్ ఇన్ ది సెన్స్ మీ కోర్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్. తర్వాత డీప్ లెర్నింగ్ ఉంటుంది. డీప్ లెర్నింగ్ తర్వాత ఒక్కొక్క డొమైన్లో ప్రొవైడ్ చేస్తారు. NLP, కంప్యూటర్ విజన్, టైమ్ సిరీస్. అండ్ ఫైనల్గా ఏంటంటే డిప్లాయ్మెంట్, ఎలా మనం ఈ మోడల్స్ని ప్రొడక్షన్లో ఎలాగా డిప్లాయ్ చేసుకుంటాం అన్నది చూస్తాం ఫైనల్గా. ఓకే ఫైన్. ఓకే, మీకు టెంప్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మ్యాక్సిమం ఎంతవరకు అవసరమైతే ఆ టెంప్లెట్స్ ఇస్తాం. అంటే మీకు బిగినర్స్కి ప్రోడక్ట్స్ అనేది నార్మల్గా ఇన్ ద సెన్స్ కంప్లీట్ కోడ్ అనేది రాయడం చాలా కష్టం. సో అలాంటి వాళ్ళకి మీకు మేము బిల్డ్ చేసుకున్న స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇలా ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కేవలం ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మటుకే. సో మిగతా స్క్రిప్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మేము ఏదైతే యూజ్ చేస్తాం అవన్నీ కూడా. రైట్, ఫైన్. ప్రాజెక్ట్ టెంప్లెట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాం కదా, దానికి రీజన్ అదే అనమాట. ఆ టెంప్లెట్ ఇదే, ఇలాంటి టెంప్లెట్స్ ఇస్తాం. మీకు కోర్ లైబ్రరీ, రైట్. పైథాన్ ప్రోగ్రామింగ్ అన్నది మీకు తెలిసి ఉండాలంటే అవసరం లేదు. మీకు బేసిక్ ఆపరేటర్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, మ్యాథ్ లైబ్రరీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ జనరల్గా మనం నార్మల్గా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మ్యాథ్ లైబ్రరీ ద్వారా ఇంకా రీడబిలిటీ పెరుగుతుంది, బెటర్ మెథడ్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉంటుంది లైబ్రరీ ద్వారా. సో ఇవన్నీ కూడా మీకు మీకు జావా ఇలాంటి వాటికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఎక్కువ లైబ్రరీస్ ఆల్రెడీ బిల్డ్ చేసిన లైబ్రరీస్ మనం యూజ్ చేస్తాం. అది ఇండస్ట్రీలో కూడా క్వైట్ యాక్సెప్టబుల్. సో మీరు కొత్త కావాలంటే కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవి మీరు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద లైబ్రరీస్ మీకు కంప్లీట్లీ ఫ్రీ. పిప్ అని ఉంటుంది, సో మీకు లైబ్రరీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది దాని ద్వారా వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, టైప్ కాస్టింగ్, బులియన్ స్ట్రింగ్స్, వెరీ బేసిక్ స్టఫ్ ఉంటుంది కదా పైథాన్, అవన్నీ కూడా డిస్కస్ చేయడం. అట్లీస్ట్ మీకు ఒక 4 సెషన్స్ లేదా 5 సెషన్స్ మీకు పైథాన్ మీద మనం స్పెండ్ చేస్తాం. ఫస్ట్ 4-5 సెషన్స్ మీకు టపుల్స్, ఇఫ్ కండిషన్స్, వైల్ లూప్స్ ఎలా రాస్తాం, ఫర్ లూప్స్ ఎలా రాస్తాం,
రేంజ్ మెథడ్స్ ఏంటి, దీంట్లో ఉన్న మెథడ్స్ అన్నీ ఏంటి, రిజర్వ్ కీవర్డ్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, సో ఒక ఫంక్షన్ ఎలా మనం డిఫైన్ చేస్తాం, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనేవి పైథాన్లో, ఎనానమస్ ఫంక్షన్ ఆర్ ల్యాండా ఫంక్షన్, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీ పైథాన్ ఖచ్చితంగా జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా ఓకే, బట్ అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే బెటర్. అండ్ నంపై చెప్పాం కదా న్యూమరికల్ అనాలిసిస్ కోసం, సో దీంట్లో చాలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి, వీటిని మనం యూస్ చేసుకొని ఇప్పుడు ఆర్గ్ మ్యాక్స్, ఆర్గ్ మిన్ ఆర్ మిన్ మ్యాక్స్, మీకు లేదా స్టాటిస్టికల్ అనాలిసిస్ అంతా కూడా మీరు నంపై ద్వారా చేసుకోవచ్చు. సో మ్యాట్రిక్స్ ఇది నంపై అంటే మీకు జనరల్గా డేటా అనేది ఏ విధంగా చూడాలంటే మ్యాట్రిక్స్ ఫామ్లో చూడాల్సి ఉంటుంది, ట్యాబులర్ ఫామ్ ఉంటుంది కదా, ట్యాబులర్ ఫామ్లో చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ పిక్చర్ ఇవ్వడం జరిగింది నంపైకి. సో ఈ ఐకాన్ ఆ విధంగా ఉంటుంది, కారణం ఏంటంటే డేటా అన్నది ఆ విధంగానే ఉంటుంది కదా. మనకి నార్మల్ మన డేటా చూసేది 2 డైమెన్షనల్ డేటా మట్టుకే, సో మల్టీ డైమెన్షనల్ డేటా కూడా ఉంటుంది. సో మల్టీ డైమెన్షనల్కి నార్మల్ డైమెన్షనల్కి డిఫరెన్స్ ఏంటనేది అంటే ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది కోర్స్లో. సో మీకు మ్యాట్రిక్స్ అనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు, రైట్. అండ్ స్లైసింగ్ ఎలా చేస్తాం అంటే ఒక పార్ట్ ఆఫ్ డేటాని ఎలాగా మనం తీసుకుంటాం, స్లైసింగ్ అంటాం దీన్ని. బులియన్ ఇండెక్సింగ్ అది కూడా సేమ్, లైక్ ఒక రేంజ్ ఆఫ్ డేటా మనం తీసుకోవాలనుకున్నట్లయితే, లేదా ఒక పార్ట్ ఆఫ్ డేటాని మనం బులియన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ యూజ్ చేసి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నది బులియన్ ఇండెక్సింగ్. ఎలా ఫిల్టర్ చేస్తాం, స్టాటిస్టికల్ మెథడ్స్ ఏంటి, ఇవి అసలు మిన్ అంటే ఏంటి, మ్యాక్సిమం అంటే ఏంటి, మనం అనుకున్న విధంగా మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ సపోజ్ ఇప్పుడు 0 to 100 అనుకోండి. ఇప్పుడు 0 లెట్స్ టేక్ సమ్ డేటా చాలా ఉంది, రైట్, చాలా డేటా ఉంది అంటే 0 1 2 3 4 5 సంథింగ్ లాగా సమ్ లెట్స్ టేక్ 1 బిలియన్ ఉంది నాకు, రైట్. సో సమ్ హ్యూజ్ నెంబర్ ఉంది. ఇది మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే 0 అని మినిమం అనుకుంటాం అండ్ ఇది మ్యాక్సిమం అనుకుంటాం, కానీ మ్యాథమెటికల్ అది కాదు. సో దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ కనుక్కునే ప్రాసెస్. కనుక్కున్న తర్వాత మన అవుట్లేయర్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నార్మల్కి ఈ మ్యాథమెటికల్ అప్రోచ్ డేటా సైన్స్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, జస్ట్ బేసిక్ స్టఫే కదా అనిపిస్తుంది ఇనిషియల్గా, కాదు, రైట్. సో స్టాక్ ఎలా అంటే మల్టిపుల్ నంపై అరేస్ని ఎలా మనం స్టాక్ చేసుకోవాలి లేదా స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ మీకు ప్యాండాస్ వచ్చేసరికి అరౌండ్ చెప్పాం కదా ఒక 5 to 7 days పట్టొచ్చు అని చెప్పి, అట్లీస్ట్ ఒక 1 week పడుతుంది. మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి అన్నమాట, అట్లీస్ట్ 2 hours ఉంటుంది పర్ డే. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ మార్నింగ్ అవర్స్లో ఉంటుంది. సో డేటా ఫ్రేమ్ అంటే ఏం లేదు, ట్యాబ్లెట్ డేటా అనమాట. సిరీస్ అనేది ఒక కాలం ఉన్నప్పుడు, లేదా మనం మిస్సింగ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డేటా అనేది మీకు అన్ని సందర్భాల్లో ఆ డేటా ఫిల్ అయి ఉండదు, ఎన్ఏఎన్స్ నల్ వాల్యూస్ అంటాం కదా, ఆ నల్ వాల్యూస్ని మనం ఎలాగ క్లియర్ చేయాలి, ఇదంతా కూడా క్లీనింగ్ కింద వస్తుంది. సో ఎలా మనం డర్టీ డేటాని మనం రీప్లేస్ చేసుకోవాలి, లేదా ఆ డర్టీ డేటా మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ ప్యాండాస్లో మొత్తం కూడా డేటా లోడింగ్, డేటా క్లీనింగ్ అండ్ డేటా అనాలిసిస్ కోసం ప్రిపేర్ అయిన ఒక లైబ్రరీ, రోబస్ట్ లైబ్రరీ ఇది. మీకు ఏ సిచ్యువేషన్ అయినా సరే డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైనా అంటే ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్యాండాస్ యూజ్ చేయకుండా ఉండరు. అఫ్ కోర్స్ PySparkకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అవి స్కేలబుల్ సొల్యూషన్ కోసం, రైట్. సో ప్యాండాస్ తర్వాత మీకు టైమ్ సిరీస్ అయినా, ప్యాండాస్ తర్వాత వెంటనే టైమ్ సిరీస్ అయినా రాకపోవచ్చు, ఈ ఆర్డర్ అనేది ఎగ్జాక్ట్ ఉండకపోవచ్చు, మారచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మీకు ప్యాండాస్ తర్వాత జనరల్గా మ్యాట్ప్లాట్లిబ్ C1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యాట్ప్లాట్లిబ్ C1 ఇంతకు ముందు చెప్పాం కదా, ప్లాట్స్ కోసం, చార్ట్స్ కోసం మనం యూజ్ చేస్తాం. అండ్ టైమ్ సిరీస్ అనేది మీకు నార్మల్ డేటా కంటే కొంచెం స్పెసిఫిక్గా డిఫరెంట్గా ఉంటుంది టైమ్ సిరీస్ డేటాని మనం హ్యాండిల్ చేసే విధానం. సో కాబట్టి టైమ్ సిరీస్ అనాలిసిస్ కోసం సపరేట్గా ఒక సెక్షన్ అనేది ఉంటుంది, రైట్. సో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేసిన చాలా బేసిక్ స్టఫ్, ఇంకా డీటెయిల్గా వెళ్ళడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. అంటే మ్యాథమెటిక్స్ స్టడీస్ ఇన్ ది సెన్స్ కంప్లీట్ మ్యాథమెటిక్స్ స్టడీస్ అని కాదు, డేటా సైన్స్లో మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటిని మటుకు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకే, ప్రాబిలిటీతో సహా. అండ్ తర్వాత మిషన్ లెర్నింగ్ బేసిక్స్ పార్ట్స్ అని చెప్పాం కదా, ఆ స్టేజ్ అనమాట. మీకు ఆల్రెడీ టెంప్లెట్ ఎక్స్ప్లెయిన్ చూపించాం కదా. సో మీకు బిగినర్స్ కూడా ఇది జస్ట్ 10 to 15 minutes లోపల
మీరు ఒక ప్రోడక్ట్ ఇచ్చినట్లయితే, అంటే కోర్ మిషన్ లెర్నింగ్ ప్రోడక్ట్ ఇచ్చినట్లయితే మీరు హ్యాండిల్ చేసుకునే విధంగా ఈ స్క్రిప్ట్ బిల్డ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, బట్ మీకు ఇది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీకు 5 to 6 వీక్స్ లోపల మీకు కంఫర్టబుల్ అవుతారు, అట్లీస్ట్ కోర్ మిషన్ లెర్నింగ్. ఆ తర్వాత కొంచెం అడ్వాన్స్ స్టఫ్ వస్తుంది, ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్ అండ్ టైమ్ సిరీస్ అనాలిసిస్ విత్ డీప్ లెర్నింగ్ అన్నది కొంచెం అడ్వాన్స్ స్టఫ్, రైట్. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ మీకు ఇంటర్నల్స్ అని చెప్పాం కదా, ఈ మెట్రిక్స్, ఆన్సిబుల్ అల్గోరిథమ్స్, ఓకే, ఇవన్నీ ఆన్సిబుల్ అల్గోరిథమ్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్స్ కింద వస్తాయి. ఓకే, ఇంటర్నల్స్ ఇన్ ద సెన్స్ అడ్వాన్స్ మిషన్ లెర్నింగ్లోనే ప్రాజెక్ట్ చేసిన తర్వాత డీటెయిల్గా తెలుసుకోవడమే, అంటే ఈ ఇంటర్నల్స్ కింద వస్తుంది. ఈ ఆన్సిబుల్ అల్గోరిథమ్స్ కూడా అవే. జనరల్గా ఏంటంటే ఆన్సిబుల్ అల్గోరిథమ్స్కి నార్మల్ అల్గోరిథమ్స్ డిఫరెన్స్ ఏంటంటే, అల్గోరిథమ్ అని ఒక స్పెసిఫిక్ ఒక మోడల్ మటుకు జనరేట్ చేస్తుంది. ఆన్సిబుల్ అల్గోరిథమ్స్ ఒక అప్రోచ్ అనమాట, అంటే మల్టిపుల్ మోడల్స్ జనరేట్ చేసి దాంట్లో ఏది బెటరో అది తీసుకోవడం. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఆన్సిబుల్ అల్గోరిథమ్స్. ఇది కూడా ఇంటర్నల్స్ కింద వస్తుందండి. గిట్ హబ్ కూడా వర్షన్ కంట్రోల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గిట్ హబ్ కోడ్ని పుష్ చేయడానికి మీకు రియల్ టైంలో హెల్ప్ అవుతుంది కాబట్టి గిట్ హబ్ కూడా వస్తుంది. ఇది డిప్లాయ్మెంట్ ఫైనల్ స్టేజ్లో రావచ్చు, ఈ ఆటో ఎగ్జాక్ట్ ఉండకపోవచ్చు. అండ్ క్లస్టరింగ్ అనేది ఒకటి ఉంటుంది. క్లస్టరింగ్ అనేది మీకు డేటా అనేది 2 విధాలుగా ఉంటుంది అన్నమాట, సూపర్వైజ్, అన్సూపర్వైజ్డ్ అని. ఇన్ ద సెన్స్ టార్గెట్ డేటా ఉన్నప్పుడు, టార్గెట్ డేటా లేనప్పుడు. అప్పుడు అన్సూపర్వైజ్ ఉన్నప్పుడు మీకు పీసీ అని జనరల్గా అప్లై చేస్తాం. జనరల్గా ఏంటంటే పీసీ అన్నది మీకు సూపర్వైజ్ అల్గోరిథమ్స్ లేదా సూపర్వైజ్ ప్రాబ్లమ్స్కి అప్లై చేయం. ఈ పీసీ అంటే ఏం లేదు, హ్యూజ్ డేటా ఉన్నప్పుడు, కోరిలేటెడ్ డేటా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా కింద స్మాల్ డేటా సెట్ కింద కన్వర్ట్ చేయడం. సపోజ్ మాకు 10,000 కాలమ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏ విధంగా మనం లెట్స్ టేక్ 100 కాలమ్స్ లేదా 50 కాలమ్స్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ డేటా అనేది హైలీ కోరిలేటెడ్ ఉన్నప్పుడు. మీకు కోరిలేటెడ్ అంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు, మీకు అది ఆ కోరిలేషన్ అంటే ఎగ్జాక్ట్గా అంటే ఏంటి అన్నది కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం కోర్స్లో. ఓకే, ఇంతకుముందు చెప్పిన విధంగా మిషన్ లెర్నింగ్ బేసిక్ స్టాఫ్, అండ్ దెన్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్, అండ్ దెన్ డీప్ లెర్నింగ్ అప్రోచ్కి వెళ్ళడం జరుగుతుంది. డీప్ లెర్నింగ్లో అసలు ఆర్టిఫిషియల్ పర్సెప్ట్రాన్ అంటే ఏంటి, డీప్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి నార్మల్ ఆర్టిఫిషియల్ అంటే బేసిక్ న్యూరల్ నెట్వర్క్కి, డీప్ న్యూరల్ నెట్వర్క్కి. ఇప్పుడు యూజ్ చేసేదంతా కూడా డీప్ న్యూరల్ నెట్వర్క్. ఇది లేట్ 1980s స్టార్ట్ అయినా కూడా అది కంప్లీట్లీ డౌన్ అవుతూ వెళ్ళింది 2000 వరకు. ఆ తర్వాత మళ్ళీ దీనికి భూమి వచ్చింది డీప్ లెర్నింగ్కి. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే అంత దీనికి సరిపడా హార్డ్వేర్ ఉండేది కాదు. ఇప్పుడు 2000 తర్వాత అంతా కూడా మీకు అడ్వాన్స్ హార్డ్వేర్ విత్ చీప్ ప్రైజెస్లో వస్తుంది. అంతేకాకుండా క్లౌడ్ వచ్చింది కదా, క్లౌడ్ వచ్చినప్పుడు ఎవరైనా సరే మీకు యాక్సెస్ చేసుకోవచ్చు, ఎంత పెద్ద సర్వర్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే మీకు ఒక 15-20 ఇయర్స్ ముందర మన నార్మల్ యూజర్స్కి సర్వర్స్ అనే యాక్సెస్ ఉండేవి కాదు కదా. మన ఓన్ బేసిక్ సెటప్తో మన సిస్టమ్ ఉండేది. అది మనకి ప్రొడక్షన్లో ఏమైనా అంటే ప్రొడక్షన్లో ఎలా చేస్తారనేది కూడా మనకు కొంచెం డిఫికల్ట్గా ఉండేది. కానీ క్లౌడ్ ద్వారా చాలా సింప్లిఫై అయిపోయింది. అంతేకాకుండా హార్డ్వేర్ సర్వర్స్ కూడా ఇంతకుముందు ప్రైస్లా లేదు, చాలా చీప్ అయింది. అందువల్ల డీప్ లెర్నింగ్కి మళ్ళీ మీకు మళ్ళీ భూమి పెరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఎన్విడియా జిపియూస్ అన్ని కూడా. సో జిపియూ భూమి పెరగడానికి కూడా కేవలం గేమింగ్ మట్టుకి కాదు, కేవలం విఎఫ్ఎక్స్ ఇలాంటి ఎఫెక్ట్ మట్టుకి కాదు, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జీపీ యొక్క భూమి పెరిగింది. ఓకే, మీకు ఆల్రెడీ ఐడియా ఉందా ఎన్విడియా అంటే ఏంటి, అదే జీపీయూస్ అంటే ఏంటి? ఆల్రెడీ అందరూ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది, రైట్? సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు రెస్పాన్సివ్గా ఉంటే బెటర్. సో నో క్వశ్చన్స్ అండి. ఓకే ఓకే, మీరు కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటే మీకు ఏ క్వశ్చన్స్ ఏమన్నా కూడా నన్ను మధ్యలో ఆపి అడగచ్చు. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అండ్ డీప్ లెర్నింగ్ అనేది ఇంతకుముందు చెప్పాం కదా, మిషన్ లెర్నింగ్, నార్మల్ మిషన్ లెర్నింగ్, ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ ఇది మోడర్న్ అప్రోచ్ కింద వస్తుందండి డీప్ లెర్నింగ్ అనేది. ట్రెడిషనల్ అప్రోచ్ ఇన్ ది సెన్స్ చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది, బట్ డీప్ లెర్నింగ్కి మీకు ఇంతకుముందు అంటే 1980s స్టార్ట్ అయినా కూడా భూమ్ వచ్చేసి 2000-2004 తర్వాత స్టార్ట్ అయింది. కారణం కేవలం హార్డ్వేర్ అప్రోచ్, ఆ మెకానిజం మటుకు 1980s నుంచి ఉంది డీప్ లెర్నింగ్. ఇది కొంచెం ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్న స్కిల్ డీప్ లెర్నింగ్. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇప్పుడు డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారు.
డీప్ లెర్నింగ్ కూడా ఒకటి అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం బట్టి మనకి ఆ నెట్వర్క్ అనేది మారుతుంది. ఇప్పుడు ఇమేజెస్ వీడియోస్ ఉన్నాయనుకోండి, వాటిని సిఎన్ఎన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎన్ఎల్పి ఉంది, ఎన్ఎల్పిలో మనం ఎన్ఎల్టీకే లైబ్రరీ కోర్ ప్రాసెస్ అంటే కోర్ మెకానిజం కోసం, ప్రాసెసింగ్ కోసం, క్లీనింగ్ కోసం మేము ఎన్ఎల్టీకే లైబ్రరీ యూజ్ చేస్తాం. అదే డీప్ లెర్నింగ్ వచ్చేసరికి సేమ్ అదే ఎన్ఎల్టీకే యూజ్ చేస్తాం, కానీ మోడల్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ కోసం మటుకు మనం ఆర్ఎన్ఎన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అని, లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ న్యూరల్ నెట్వర్క్స్ అని యూజ్ చేస్తాం. కొంచెం అడ్వాన్స్డ్ ఆఫ్ డీప్ లెర్నింగ్లో. సో మీకు ప్రతి ఒక్క డొమైన్లో అంటే కోర్ మిషన్ లెర్నింగ్ కానీ, లేదా ఎన్ఎల్పి కానీ, లేదా కంప్యూటర్ విజన్ కానీ, లేదా టైమ్ సిరీస్ కానీ, ఈ 4 పార్ట్స్లో ప్రతి ఒక్క పార్ట్లో అంటే ప్రతి ఒక్క డొమైన్లో మీకు అట్లీస్ట్ 4 to 5 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. సో టోటల్ ఆఫ్ 15 to 20 ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి ఈ కోర్స్ మొత్తంలో. ఓకే, సో మీకు యుల్ గెట్ గుడ్ హ్యాండ్స్ ఆన్. ఇంతకుముందు చెప్పిన విధంగా ఎన్ఎల్పి అంటే టెక్స్ట్ డేటా, టైమ్ సిరీస్ అనేది టైం మీద డిపెండ్ అయిన డేటా. అంటే ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా టైమ్ సిరీస్ కింద వస్తుంది. సో ఇక్కడ నేను జస్ట్ 2 ప్రోడక్ట్స్ మటుకు మెన్షన్ చేస్తాను. అట్లీస్ట్ మీకు 4 to 5 ప్రోడక్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్క దానికి మేము యూజ్ చేసే స్క్రిప్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ కంప్యూటర్ విజన్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఇమేజెస్ వీడియోస్ ఉంటాయి కదా, వీటిని ప్రాసెస్ చేసేటప్పుడు నార్మల్ మెకానిజం యూజ్ చేయలేం. సో అప్పుడు కంప్యూటర్ విజన్ అనేది వస్తుంది. కంప్యూటర్ విజన్ స్పెసిఫిక్ లైబ్రరీస్ కానీ, మీకు డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ. రైట్, ప్రోడక్ట్స్ అగైన్ కంప్యూటర్ విజన్లో కూడా 4 to 5 ప్రోడక్ట్స్ ఉంటాయి. తర్వాత మీ క్లౌడ్లో మీకు AWSలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఎస్పెషల్లీ సేజ్ మేకర్ అసలు డిప్లాయ్మెంట్ స్టేజ్లో మీకు AWS కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అండ్ స్ట్రీమ్ లైట్ అనేది ఒక సపోజ్ మీకు మోడల్ బిల్డ్ చేశారు, అది ఏ విధంగా మీకు క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో స్ట్రీమ్ లైట్ అనేది ఒక క్విక్ వే టు బిల్డ్ ఫ్రంట్ ఎండ్. సో జనరల్గా ఏంటి రియాక్ట్ చేసి యాంగుల్ చేసి ఇవన్నీ ఉంటాయి కదా, మనకి ఇది చాలా హ్యాండ్ అవుతుంది ఈ లైబ్రరీ. స్ట్రీమ్ లైట్ అనేది ఒక లైబ్రరీ. ఈ లైబ్రరీ యూజ్ చేసి మనం క్విక్గా ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మోడల్ యూజ్ చేసి ఈ విధంగా ఉంటుంది అని మీకు మనం క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రైట్, సో ఫ్లాస్క్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఎస్పెషల్లీ ఏపీఎస్ బిల్డ్ చేస్తారు కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రాసెస్ అర్థం కావడం కోసం ఫ్లాస్క్ కానీ జాంగో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం బేసిక్స్. ఎస్పెషల్లీ డిప్లాయ్మెంట్ స్టేజ్లో మీకు హెల్ప్ అవుతుంది. పోస్ట్ మ్యాన్ ఏంటంటే మనం ఏపీఎస్ బిల్డ్ చేసాం, మోడల్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం పోస్ట్ అంటే ఫ్రంట్ ఎండ్ ఏమి లేని సిచ్యువేషన్లో మనం పోస్ట్ మ్యాన్ యూజ్ చేయొచ్చు. ఫైనల్గా డిప్లాయ్మెంట్ అనేది AWS కానీ హీరోకు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఎలాగ మనం డిప్లాయ్ చేయాలి, అజూర్ కంప్లీట్ CI/CD ML ఫ్లో అంటాం. సో ML ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా మానిటర్ చేయాలి అంటే డిప్లాయ్ చేసిన తర్వాత. అట్లీస్ట్ మీకు 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందండి ఈ కోర్స్ తీసుకోవడం వల్ల. ఓకే, అంటే మీకు జనరల్గా ఏంటంటే కోర్సెస్లో మీకు థియరీ పార్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ప్రాజెక్ట్స్ స్టేజ్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ చేయలేరు. సో అది బ్రేక్ చేయాలన్న ఉద్దేశం ఇది ఈ కోర్స్ యొక్క పర్పస్. సో ఈ టెంప్లెట్స్ అన్నీ కూడా సో ఆ విధంగా బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి అడగండి వన్ బై వన్. ప్రసాద్, అజేష్, సురేందర్, నవీన్. చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. డీప్ లెర్నింగ్ అన్నారు కదా, అక్కడ క్వైరీ లాంగ్వేజ్ డివి రిలేటెడ్ నాలెడ్జ్ అవసరం అంటారండి? ఐ మీన్ లైక్ బేసిక్స్ ఆర్ ఎనఫ్? సీక్వెల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నేను స్పెసిఫిక్గా సీక్వెల్ సర్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీక్వెల్ సర్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డేటా అన్నది కొన్నిసార్లు ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ అనేది మనం పైథాన్ లైబ్రరీస్ యూజ్ చేయకుండా సీక్వెల్ని యూజ్ చేస్తారు, అట్లీస్ట్ కోర్ స్టఫ్. సో డేటాని మనం ఎక్స్ట్రా అంటే అక్కడి నుంచి మనం వీ కెన్ పుల్ ఇట్ అప్ పైథాన్. అది పాండాస్లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్సెల్ అనుకోండి, రీడ్ ఎక్సెల్, లేదా మీకు సీక్వెల్ సర్వర్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకో PyODBC, ఇలాంటి లైబ్రరీస్ ఉన్నాయి కొన్ని. సో ఆ లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనం పుల్ చేసుకోవచ్చు. సీక్వెల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. మీకు డేటా అనేది కేవలం CSV ఫార్మాట్ ఎక్సెల్లో మటుకే ఉండదండి. అది డేటాబేస్ ఆరకుల్ ఉండొచ్చు, సీక్వెల్ ఉండొచ్చు, లేదా MySQL ఉండొచ్చు, లేదా PostgreSQL ఉండొచ్చు, లేదా SQLite ఉండొచ్చు. రైట్,
సో మీకు ఏ డేటా ఆన్సర్ పుల్ చేసుకునే విధంగా మీరు మెకానిజం బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మీకు 3 to 4 ఫ్లేవర్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్డీబీఎంఎస్ గురించి, అంటే ఎలా డేటా పుల్ చేసుకోవాలన్నది. కోర్ సీక్వల్ మటుకు మీకు సీక్వల్ సర్వర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సీక్వల్ కూడా ఈ కోర్సులో పార్ట్. ఓకే. అంటే ఐ మీన్ బేసిక్ ఉంటే చాలా సరిపోతుంది కదా మరి? సరిపోతుంది, అంటే మీకు టీ సీక్వల్ పిఎస్ సీక్వల్ అవసరం లేదు. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే లేదు, అర్థమైందండి. రైట్. సో అంటే ఏ కాన్సెప్ట్ మీకు జస్ట్ జాయిన్స్ ఉన్నాయి, జాయిన్స్, సబ్ క్వైరీస్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? నో సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతూ ఉందండి. మేబీ మీకు నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్లేమో, ఇంటర్నెట్ స్లో ఉండడం వల్లేమో. కొంచెం మీరు మెసేజ్ చేయగలరా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనండి. మీరు ఇచ్చే టెంప్లెట్స్ మ్యాక్స్ అన్ని ప్రాజెక్టులకు సరిపోతాయా లేదంటే ఇంకా బిల్డ్ చేసుకోవాలన్నా? ఓకే, ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో అట్లీస్ట్ 20-30% కొత్త స్టఫ్ అనేది ఉంటుందండి. సో అన్ని సందర్భంలో ఉపయోగపడుతుందంటే అది ఇప్పుడు మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి ఈ టెంప్లెట్స్ మీకు ఉపయోగపడతాయి. ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్, టైమ్ సిరీస్ కూడా మీకు మేము యూజ్ చేసే స్క్రిప్ట్స్ ఇస్తాం. కానీ ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో అట్లీస్ట్ ఒక 20-30% అనేది కొత్త స్టఫ్ అనేది ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయాలంటే మీరు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు కదా, దాంతో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంచెం మీ ఓన్గా రీసెర్చ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ న్యూ అంటూ ఏముండదు. ఓకే, దీంట్లో కూడా చాలా డొమైన్స్ ఉన్నాయి. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని ఉంది, ఆటో పైలట్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి అంటే ఆప్టిమైజేషన్ ఉంది. సో ఆ పార్ట్ మీకు ఈ కోర్సులో కవర్ అవ్వదు. ఆప్టిమైజేషన్, రీఇన్ఫోర్స్మెంట్ అయితే కవర్ అవ్వదు. దానికి మళ్ళీ సపరేట్ స్పెసిఫిక్ కోర్స్ అనేది కావాల్సి ఉంటుంది, ఎందుకంటే అప్రోచ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అనుకునే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక అప్రోచ్ కాదు, ఒక సింగిల్ అప్రోచ్ కాదు. టైప్ ఆఫ్ ప్రాబ్లం బట్టి మీకు మారుతూ ఉంటుంది, అప్రోచ్ మారుతూ ఉంటుంది. ఈ టెంప్లెట్ అనేది కోర్ మిషన్ లెర్నింగ్ అప్రోచ్. ఈ కోర్ మిషన్ లెర్నింగ్ అనేది ఇచ్చినప్పుడు అంటే రిగ్రెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 90% ప్రాబ్లమ్స్ మీరు ఈ టెంప్లెట్ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు. ఏమైనా కొత్త స్టెప్ ఉంటే మధ్యలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ మటుకు మీరు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే మీకు వస్తుంది. ఇంకోటి ఐ మీన్ చెప్పండి. సారీ, గో హెడ్. ఇది AWS, అజూర్ ఇవన్నీ ఐ మీన్ క్లౌడ్ సంబంధించి చెప్పారు కదా, ఐ మీన్ మూడిటి గురించి చెప్తారండి. ఐ మీన్ డిఫరెంట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ గురించి, ఐ మీన్ ML మోడల్ బిల్డింగ్. డిఫరెంట్ క్లౌడ్ మెథడాలజీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హీరోకు కానీ, AWS కానీ, GCP కానీ, లేదా Azure కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదా జస్ట్ నార్మల్ API ఎలాగా మనం బిల్డ్ చేసుకోవాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అంటే ఐ మీన్ లైక్ ఐదర్ వన్ లేదంటే అన్ని చెప్తారండి వాటి గురించి? కాదు, డీటెయిల్గా అంటే AWS ఉంటుంది, ఎందుకంటే నేను ఇక్కడ క్లస్టరింగ్ అంటే మల్టీ నోడ్ క్లస్టర్స్, డాకర్స్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా AWS నేను ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ AWS ఉంటుంది, 80-90% రియల్ టైంలో. మిగతావి కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. డిప్లాయ్మెంట్ వచ్చినప్పుడు AWSలో Azureలో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, GCPలో ఎలా డిప్లాయ్ చేసుకోవాలి చెప్తాను. కానీ ప్రిడామినెంట్లీ మనం యూజ్ చేసేది AWS ఆర్ ఆన్ ప్రెమిస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. రియల్ టైంలో మీరు అనుకునే విధంగా ఒక సింగిల్ మిషన్ ఉండవండి, మల్టీ నోడ్ క్లస్టర్స్ ఉంటాయి. అదే డిపెండ్స్ ఆన్ ద యూసేజ్. రైట్. సో డాకర్ ఆర్కెస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ క్యూబర్నెటిస్ ఇవన్నీ అంతగా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎలా డిప్లాయ్ చేస్తున్న ప్రాసెస్ ఫ్లో అనేది మనకు అర్థం కావాలి. సో డాకర్ స్వార్మ్ యూజ్ చేస్తాను. ఓకే, అండ్ ML ఫ్లో. థ్యాంక్ యూ అండి. ఎనీ అదర్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నవీనా, do you have any questions? No questions. Okay. At least did you get some glance of it, like how it's going to be? Yeah, actually I'm from biology background. I'm very new to this. I didn't get your point.
బెల్జీ బయాలజీ Bio- బ్యాక్గ్రౌండ్. ఓకే బయాలజీ రైట్. సో కొంచెం టైం పడుతుంది నాకు ఇవి టర్మ్స్ కూడా అర్థం చేసుకోవాలి కదా. ఓకే Yeah. అదేనండి డే 1లో మీకు అర్థం కాదు, జస్ట్ మీకు ఓవర్ ఇవ్వడం కోసం, అంటే ఈ కోర్స్లో ఏ కంటెంట్ అంటే ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తామని కొంచెం ఓవర్ ఇవ్వడం కోసం. Okay. వెంటనే అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు, అదే అర్థం సో కాదు కూడా. డౌట్స్ అందుకనే డౌట్స్ కూడా ఏం అడగలేకపోతున్నాను. ఓకే అట్లీస్ట్ కోర్స్ గురించి మీకు అట్లీస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, యా అవన్నీ కూడా మీరు అడగచ్చు. అసలు Okay. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీకు ఓకే ఆన్సర్ చేస్తాను. ఓకే. ఓకే జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. ఓకే మీకు జస్ట్ ఓవర్ ఇవ్వడం కోసం జస్ట్ ఆన్సర్ చేయండి. సపోజ్ 2 4 6 8 10 నెక్స్ట్ నెంబర్ మనం ఏ నెంబర్ రావచ్చు అంటే ఈ డేటాను బట్టి నెక్స్ట్ నెంబర్ ఏదై ఉంటుంది 12. సో మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ 12 అన్నది? ప్రీవియస్ డేటాని బట్టి. ప్రీవియస్ డేటాను బట్టి ఇది ఒక ప్యాటర్న్ లో ఉంది, అవునా? సో మనకి ఒక ఇన్పుట్ డేటా వచ్చింది. సో మీరు ఏం చేశారంటే 12ని ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే బ్రెయిన్లో మీకు ఇంటర్నల్ ప్యాటర్న్ బిల్డ్ చేసుకున్నారు, అవునా? ఈ ప్యాటర్న్ మీకు హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ నెంబర్ ఏంటన్నది, రైట్? సో ఒక రకంగా చెప్పాలంటే ప్రిడిక్షన్, అంతే కదా? సో ఇప్పుడు ఇదే ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయాలంటే మనం మెషిన్ లెర్నింగ్ అప్రోచ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇన్పుట్ డేటా ఇప్పుడు నార్మల్ ఇలా అంటే సింపుల్ డేటా ఉన్నప్పుడు ఓకే, మీకు మల్టీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమన్నా వర్డ్ ఆల్రెడీ క్రియేట్ చేసింది ఉందా? ఓకే ఇప్పుడు ఇలా ఉందనుకోండి డేటా అన్నది, కేవలం ఇప్పుడు సింగిల్ లైన్ ఆఫ్ డేటా కాదు ఇది, ఇలా ఉందనుకోండి. యాక్చువల్గా ఇది స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. లెట్ మీ చెక్, అంటే డేటా లోడ్ చేసినట్లేదు నేను, జస్ట్ టెంప్లెట్ ఇది. లెట్ మీ లోడ్ ఏ డేటా సెట్. స్టార్ట్అప్ ఉంది, స్టార్ట్ విత్ దిస్. ఓకే ఇది డేటా ఉంది. సో ఇది యాక్చువల్గా టార్గెట్ మనం కనుక్కోవాల్సి ప్రెడిక్ట్ చేయాల్సిన డేటా, ఇది కాలం డేటా. సో ఇవన్నీ కూడా మీకు ఈ కాలమ్స్ అంటే ఇన్పుట్ వేరియబుల్స్ కింద వస్తాయి. ఇక్కడ మనం కేవలం ఇక్కడ మీకు మెన్షన్ చేసింది కేవలం ఒక లైన్ ఒక కాలం మటుకే, రైట్? మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అది మనకి పాసిబిలిటీ కాదు, అట్లీస్ట్ చాలా డిఫికల్ట్ ప్రాసెస్. సో ఈ ఇన్పుట్ డేటా మీకు ఇచ్చి ఈ ప్యాటర్న్ ఫైండింగ్ ఉంది కదా, ఏదైనా సరే ఆటోమేట్ చేయాలనుకున్నట్టయితే ఆల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. సో ఈ అల్గోరిథమ్స్ ద్వారా మనకి ఏం హెల్ప్ అవుతుంది, ఈ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేస్తుంది. మనం డేటా ప్రొవైడ్ చేసామంటే అల్గోరిథమ్కి ఈ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ప్యాటర్న్ ఫైండ్ అంటే ఇంటర్నల్ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనం డేటాని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. అది బేసిక్ పర్పస్. అంటే మీకు జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మిషన్ లెర్నింగ్ అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది. కొంతమంది క్వశ్చన్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మిషన్ లెర్నింగ్కి డిఫరెన్స్ ఏంటి అన్నది. సపోజ్ మీకు టెస్లా మీకు ఐడియా ఉంది కదా, టెస్లా ఆటోపైలట్ కార్, అంటే అది కంప్లీట్లీ ఆటోనమస్ కాదు, సెమీ అని చెప్పచ్చు కదా. సో మీకు ఐడియా ఉందా టెస్లా? ఐడియా ఉందండి. అండ్ నవీన ఎస్పెషల్లీ మీకు టెస్లా ఆటోపైలట్ కార్ మీకు ఐడియా ఉంది కదా? యా ఓకే ఇప్పుడు అదే కార్ తీసుకోండి, మీకు ఆ కార్కి ఇప్పుడు సజెషన్స్ అంటే మిషన్ లెర్నింగ్ అనేది ఒక సజెషన్ ఇస్తుంది, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అంటే గో స్ట్రైట్, స్టాప్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, లేదా 45 degrees యాంగిల్లో టర్న్ చేయి, 30 degrees యాంగిల్లో టర్న్ చేయి. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినంత మాత్రాన ఆ కార్ యాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా మీకు ఆ సిస్టమ్ బిల్డ్ చేయాలి, అవునా? సో ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఆ బ్రెయిన్ ఉంటుంది కదా, అది మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్. ఆ హోల్ సిస్టమ్ ఉంది కదా బిల్డ్ చేస్తాం కదా మనం, అది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద వస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఫీల్డ్. మనకి హ్యూమన్ బాడీ ఉంటుంది కదా, హ్యూమన్ బాడీలో బ్రెయిన్ అనేది ఒక మిషన్ లెర్నింగ్. ఆ
ఆ హోల్ బాడీని అవసరం. ఆ బ్రెయిన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా యాక్ట్ అవ్వాలి కదా. సో ఆ హోల్ ఎకో సిస్టమ్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, ఆ ఫీల్డ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. కానీ మిషన్ లెర్నింగ్, ఆ డీప్ లెర్నింగ్ అన్నది ఏంటంటే ఆ బ్రెయిన్ లాగా అనమాట. ఒక ఇన్స్ట్రక్షన్ ఎలా గైడ్ చేయాలన్నది ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, అది మిషన్ లెర్నింగ్ ఆ డీప్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ ఆ డీప్ లెర్నింగ్ అని డిఫరెంట్ అప్రోచెస్ అంతే. అట్ ద సేమ్ ఇంకోటి ఏంటంటే డీప్ లెర్నింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ నిజాన్ని చెప్పాలంటే. ఒక రకంగా చెప్పాలంటే మీకు బిగినర్కి ఈజీగా ఉండడం కోసం ట్రెడిషనల్ అప్రోచ్, మోడర్న్ అప్రోచ్ అని చెప్పొచ్చు. డీప్ లెర్నింగ్ అనేది మోడర్న్ అప్రోచ్, ట్రెడిషనల్ అల్గోరిథమ్స్, మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఉంటుంది అది ట్రెడిషనల్ అప్రోచ్. ఓకే, అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేను ఏఐకి, మిషన్ లెర్నింగ్కి ఆర్ డీప్ లెర్నింగ్కి డిఫరెన్స్, రైట్? యా, ఏమైనా థ్యాంక్ యూ. క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్ సిల్లీ అయినా పర్వాలేదు, మీరు అడగచ్చు. రాజేష్ అండ్ సురేందర్. యా, ప్రసాద్ గో అహెడ్. సారీ అండి, అడ్జస్ట్ మిషన్ అది ఇంకొకసారి చెప్పగలరా ఎగ్జాంపుల్ టెస్లాది? తప్పకుండా అండి. ఈ ఫీ డీటెయిల్స్ అడిగారు. ఫీ డీటెయిల్స్ 35,000 అవుతుందండి ఈ కోర్స్ది. 3 months కోర్స్, పర్ డే 2 hours ఉంటుంది, మండే టు ఫ్రైడే. ఓకే, యా, ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేస్తాను. సపోజ్ ఇదే డేటా ఉందనుకోండి, ఈ డేటాను బేస్ చేసుకొని, అంటే ఇది ఇన్పుట్గా తీసుకొని మనం ఇంటర్నల్గా ఒక ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ ప్యాటర్న్ ఏంటి? 2 multiplied by పొజిషన్. అవునా? ఈ పొజిషన్ బట్టే కదా ఇప్పుడు మీకు ఫస్ట్ పొజిషన్లో ఇది, సెకండ్ పొజిషన్లో 4, నెక్స్ట్ పొజిషన్ ఏంటని అడిగాను. నెక్స్ట్ పొజిషన్ యాక్చువల్లీ ఏంటి? 1 2 3 4 5 6, సిక్స్త్ పొజిషన్ వాల్యూ కనుక్కోవాలి, అంతే కదా. సిక్స్త్ పొజిషన్ వాల్యూ మనకి ఇక్కడ క్వశ్చన్, అంటే మనం ప్రిడిక్ట్ చేయాలి, మనకు తెలియదు. సో ఈ డేటా బేస్ చేసుకొని నేను ఒక ఫార్ములా డెరైవ్ చేశాను. ఈ ఫార్ములానే మనం మోడల్ ఆర్ ఫంక్షన్ అంటాం. ఈ 2 multiplied by పొజిషన్ వచ్చింది. సో మనకి ఇది మోడల్, మిషన్ లెర్నింగ్ టర్మినాలజీలో మోడల్ అంటాం. సో ఈ 2 multiplied పొజిషన్ మనకి ఏ పొజిషన్ ఇచ్చినా కూడా వాల్యూ ప్రిడిక్ట్ చేయొచ్చు, అవునా? ఓకే, ఇప్పుడు నాకు 100th పొజిషన్ ఇచ్చాను అనుకోండి, 100 పొజిషన్ మనం జస్ట్ 100 మల్టిప్లై రీప్లేస్ చేసి సరిపోతుంది, 200. 102 పొజిషన్ వాల్యూ ఎంత అవుతుంది? 204. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఆ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడమే కదా కావాల్సింది. దేన్ని బేస్ చేసుకొని? సమ్ ఇన్పుట్ డేటాను బేస్ చేసుకోవాలి, అవునా? సో ఈ విధంగా హెల్ప్ అవుతుంది మిషన్. ఇప్పుడు మీరు అన్నా కదా టెస్లా ఇది గురించి. ఇప్పుడు ఇది ఒక సపోజ్ టెస్లా కార్ ఉంది. టెస్లా కార్లో మిషన్ లెర్నింగ్ మోడల్ మనం డిప్లాయ్ చేసాం, సమ్ ట్రైన్ చేసి ఏ విధంగా చేసాం? అది ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేది మనం మోడల్ బిల్డ్ చేసాం. అంటే స్ట్రైట్గా పోవాలా, లేదా ఎంత ఫాస్ట్గా పోవాలి, రైట్ తిరగాల లేదా లెఫ్ట్ తిరగాల, బ్యాక్ వెళ్ళాలా లేదా స్టాప్ అవ్వాలా, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ మటుకే, రైట్? మన బ్రెయిన్ అనేది అదే కదా చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. కానీ బ్రెయిన్ మనం అది యాక్ట్ చేసే విధంగా చేస్తుందా అంటే అది ఆ బ్రెయిన్ కంప్లీట్గా మనం బిల్డ్ చేయాలి, సిస్టమ్ కంప్లీట్ బిల్డ్ చేయాలి. ఏ విధంగా అయితే మనం ఇన్స్ట్రక్షన్తో పాటు ఆ కార్ని మనం మోల్డ్ చేయాలి. ఆ విధంగా మీ స్టీరింగ్ని మార్చడం కానీ, లేదా గేర్ని అప్లై చేయడం కానీ స్పీడ్ చేసేటప్పుడు, లేదా మీకు బ్రేక్ని అప్లై చేయడం కానీ, ఇవన్నీ కూడా హోల్ సిస్టమ్ మనం బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో కేవలం ఒక ఇన్స్ట్రక్షన్తో మీకు కంప్లీట్ వర్క్ అవ్వదు కదా. అవును. సో ఆ ఇన్స్ట్రక్షన్ వరకు ఆ డెసిషన్ మేకింగ్ ఉంటుంది కదా, ఆ డెసిషన్ మేకింగ్ వరకు మనం చేసే ప్రాసెస్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్, ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్ చేసే వర్క్ అనమాట. ఓకే, రైట్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవండి ప్రస్తుతానికి. రాజేష్ అండ్ సురేందర్, మీకేం క్వశ్చన్స్ లేవా? నో క్వశ్చన్. నో సార్. ఓకే, స్మాల్ క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు 2 hours క్లాస్ అయిపోతుంది, మేము ప్రాక్టీస్ చేస్తాము. డౌట్స్ వచ్చినప్పుడు ఏ టైంలో అవైలబుల్ ఉంటారు మళ్ళీ మీరు మేము అడగడానికి? ఎక్స్ప్లెయిన్. ఓకే, మీకు స్లాక్ ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా ప్రీవియస్ బ్యాచెస్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను.
లేదా ఏమైనా మెటీరియల్ డేటా ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఇంతకుముందు ట్రెల్లో యూజ్ చేసేవాళ్ళం. ట్రెల్లో లాగిన్ అయినట్లేదు. ట్రెల్లో యూజ్ చేసేవాళ్ళం డేటా షేరింగ్ ఇదంతా కూడా. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ స్టఫ్ లైక్ ఇక్కడ మీకు స్లాక్లో పోస్ట్ చేస్తామండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు. మిగతా వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు, లేదా నేనే ఆన్సర్ చేస్తాను. ఓకే ఓకే. ఇవన్నీ కూడా ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ లేదా ఇంట్రాక్షన్ ఇవన్నీ కూడా వాళ్ళు పోస్ట్ చేసిన స్టఫ్ ఇదంతా కూడా. సమ్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, చూడండి ఇక్కడ వీళ్ళకి రత్నాకర్ అనే వ్యక్తికి ఎర్రర్ వచ్చింది, రైట్? సో ఈ విధంగా పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. అక్కడే వెంటనే ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే నేను నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్నిసార్లు ఇక్కడ టెక్స్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, సో నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఉంటుంది, రైట్? ఇక్కడ ఫైల్స్ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తూ కనిపిస్తుంది మీకు. సో ఈ విధంగా ఉంటుంది. యా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద? ట్రెల్లో బోర్డ్స్ అన్ని ఈ విధంగా ఉంటాయండి. సో డేటాని ఇంతకుముందు ఇక్కడ షేర్ చేసేవాళ్ళం. అంటే ఏ టాపిక్ సంబంధించి ఆ టాపిక్ కార్డ్స్ క్రియేట్ చేసి షేర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ లైక్ స్లాక్లో పోస్ట్ చేస్తున్నాం. స్క్రిప్ట్స్ అన్ని కూడా ఇక్కడ అటాచ్ చేస్తాం. ఏమైనా ఉంటే ఇక్కడ మీకు అటాచ్ చేస్తాం, రైట్? ఓకే, మీ క్వశ్చన్ క్లియర్ అయిందా? యా, క్లియర్ అయింది. ఇంకొకటి, ఒకవేళ క్లాస్ మిస్ అయితే అప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది కదా? అవునండి, మీకు క్లాస్ మిస్ అయితే ఆ రికార్డింగ్ అనేది మీరు వినాల్సి ఉంటుంది. ఆ రికార్డింగ్ వచ్చేసి మీకు VLR వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ అని మీకు ప్రొవైడ్ చేస్తారు. అది నాకు అంటే నేను ప్రొవైడ్ చేయడం ఉండదు, సో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఏ డేది ఆ డే ప్రొవైడ్ చేస్తారు, రైట్? అవునండి, క్లాస్ అవగానే. ఓకే. ఒక 3-4 అవర్స్ పట్టచ్చు, డిలే అవ్వచ్చు, బట్ మీకు అది కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం VLR వాళ్ళకి కూడా, అంటే VLR వాళ్ళతో పాటు. సో మీరు పోస్ట్ చేయొచ్చు, ఒకవేళ డిలే అయినట్లయితే. సో ప్లీజ్ షేర్ ద వీడియో అని చెప్పేసి మీరు పోస్ట్ చేయొచ్చు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు, రైట్? ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. అండ్ ప్రసాద్, రాజేష్ అండ్ సురేందర్, ఎనీ అదర్? రాజేష్ అండ్ సురేందర్, మీకు ఏం క్వశ్చన్స్ లేవా? నో సార్. అసలు లేకుండా ఆల్రెడీ అడిగాను నేను. ఓకే, ఫైన్. దెన్ వీ కెన్ లాగ్ ఆఫ్. లైక్ మీకు ఏం క్వశ్చన్స్ లేకపోతే మీరు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు, లేదా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. థ్యాంక్స్ అలాట్ అండి జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నవీనా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నారు కదా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. అవునండి. అది అంటే ఐ మీన్ జాబ్ ఆపర్చునిటీస్ మీరు ఎవరైనా మీకు లింక్స్ లో అలా చూపిస్తారా, లేకపోతే మేము ఓన్ గా సెర్చ్ చేసుకోవాలా? ఓకే, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఏమన్నా టెక్నికల్ హెల్ప్ కావాలంటే మీకు హెల్ప్ చేస్తాం. అండ్ ఇంతకుముందు ప్రాక్సీ చేసేవాళ్ళం, బట్ ప్రాక్సీ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మీరు గోల్ కదా, మీరు మేబీ ఆల్టర్నేటివ్ ఎవరైనా ప్రొవైడ్ చేయొచ్చు, VLR వన్ కాంటాక్ట్ అయితే. ఆన్ ద జాబ్ సపోర్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నేను ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్. ఓకే. ఆన్ ద జాబ్ ఓకే, లెట్ మీ స్టాప్ రికార్డింగ్.